భక్తుడైనటువంటి దావీదు గారు తాను ఒకానొక సందర్భంలో ఊరియా భార్య అయినటువంటి బెత్షెబాతో పాపము చేసినప్పుడు దావీదు గారు లోతైన పశ్చాత్తాపానికి లోనై ఆ పశ్చాత్తాప సమయంలో ఆయన వ్రాసినటువంటి కీర్తన ఈ 51వ కీర్తన. దేవా, నేను నీ దృష్టికి వ్యతిరేకంగా పాపము చేశానయ్యా, అతిక్రమించాను, నీ మాటను నేను అతిక్రమించాను, నేను నీ ఎదుట పాపము చేశాను, దయచేసి నన్ను కనికరించి నా పాపాన్ని క్షమించమని దేవుని సన్నిధానంలో ఈ రీతిగా ప్రార్థన చేయుచున్నాడు. పాపము అనగా అర్థమేంటి? దోషము అనగా అర్థమేంటి? నేరము అంటే అర్థమేంటి? దోషము అంటే అర్థము ఏంటంటే దానినే ఇంగ్లీష్ బైబిల్లో ట్రాన్స్గ్రెషన్ అన్నాడు. తనకు తానే విరుద్ధముగా తాను మనస్సాక్షి పదే పదే వద్దు 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 అంటున్నా, వద్దు అన్న తన మనస్సాక్షికి విరోధంగా చేసేది దోషము. నేరము అంటే ఏంటంటే ఒక దేశ చట్టాన్ని అతిక్రమించటం, దట్ ఈస్ ద క్రైమ్. అదేవిధంగా పాపము అంటే ఏంటి అంటే దేవుని చట్టానికి వ్యతిరేకంగా చేస్తే అది పాపము. కాబట్టి ఒకవేళ దోషమైన, పాపమైన, నేరమైన దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడగలిగితే తప్పక ఆయన పాపములను క్షమిస్తాడు. కాబట్టి నేను పాపము చేయలేదు, నాలో పాపము లేదని మనల్ని మనం మోసపుచ్చుకోకుండా కొన్నిసార్లు పాపములో పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక మనము మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకుందాం.